మీకు బాగా ఇష్టమైన ఫుడ్ తయారు చేసి మీ ముందు ఉంచితే తినమంటే మీరెంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అదే ఫుడ్ మీ బాడీలోనే పేరుకుపోయి ఉంటే ఏమైపోతుంది, మీరు సిక్ అయిపోతారు. అంతే కదా జరిగేది. సో సిమిలర్లీ మన మైండ్ కూడా ఇష్టమైనవి ఇష్టం లేనివి అన్నీ కూడా మైండ్లో అక్యుములేట్ చేసుకుంటూ ఉంటుంది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే మీకే తెలియకుండా అన్ఫోకస్డ్గా, సాడ్గా, చాలా డిస్ట్రాక్టెడ్గా ఉంటారు. దీనివల్ల ఒక టైం మేనేజ్మెంట్ తెలీదు, ప్రొడక్టివిటీ ఇష్యూస్ వస్తాయి, ఫోకస్డ్గా ఉండరు, చాలా డిప్రెషన్ కూడా గురవుతారు. అందుకే మార్నింగ్ లెగవగానే ఎవరైతే మొబైల్ చూస్తూ స్క్రోలింగ్ చేస్తూ అలా డే స్టార్ట్ చేస్తారో దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ బాడీలో ఉండేటువంటి స్ట్రెస్ హార్మోన్, దాన్ని కార్టిసోల్ అంటారు, అది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. మీరు అనొచ్చు మొబైల్ చూసేదే రిలాక్సేషన్ కదా, స్ట్రెస్ ఎలా పెరుగుతుందని. ఎందుకంటే ఎన్నో చూస్తూ ఉంటాం, ఈ సోషల్ మీడియాలో చాలా రకరకాలు చూస్తూ ఉంటాం. ఒక పాజిటివ్ న్యూస్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది, ఏదేదో ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది పెరుగుతుంది. అందుకే ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ లెగవగానే, సో డోంట్ సీ ద మొబైల్. ఫస్ట్ వచ్చి మీ బెడ్ని బాగా నీట్గా రెడీ చేసుకుని పెట్టుకోండి. దెన్ తర్వాత మీరు ఫ్రెష్ అయ్యి తర్వాత కాసేపు ఒక 5 to 10 minutes జస్ట్ కామ్ అండ్ స్లో డౌన్. వీలైతే బయటికి వెళ్ళి నేచర్లో కాసేపు ఉండి వాకింగ్ చేయండి. లేదు అలా వీలు అవ్వలేదు అంటే ఇంట్లో ఉండి ఒక 5 to 10 minutes అయినా సరే స్లో బ్రీదింగ్ అలవాటు చేసుకోండి. సో అప్పుడు మీ మైండ్ క్లియర్ అవుతుంది. మైండ్ ఎంత క్లియర్గా ఉంటే అప్పుడు మీలో అంత క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఆ డే కూడా చాలా బాగుంటుంది. సో ట్రై చేసి చూడండి.